విశాఖలో ఒకే రోజు సీఎం డిప్యూటీ సీఎం పర్యటించనున్నారు. ఎల్లుండి వేర్వేరు కార్యక్రమాలకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. అయితే రేపటి నుంచి 3 రోజుల పాటు పవన్ విశాఖలో పర్యటించనున్నారు. ఇక ఎల్లుండి ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. రేపు ఉదయం వైసీపీఏ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. 29వ తేదీన రాడిసన్ బ్లూ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి తిరిగి వైఎంసీఏకి వెళ్తారు. ఇక 30వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్కు రానున్నారు. డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సరిగా ఈ విశాఖలో ఏర్పాటు చేసినటువంటి జనసేన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంతో అంటే సేనతో సేనాని అని కూడా పేరు పెట్టడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు విశాఖలో ఉండేందుకు రేపు ఉదయం విశాఖ రానున్నారు. రేపు ఉదయం విశాఖ వచ్చిన అనంతరం కూడా 30వ తారీఖు సాయంత్రం 8 గంటల వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో పాల్గొని వివిధ కార్యక్రమం పాల్గొని తిరిగి ఆయన బయలుదేరతారు. అదేవిధంగా ఈ నెల 29 కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రానున్నారు. ఇక్కడ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు కూడా ఒకే రోజు ఇక్కడ ఉన్న నేపథ్యంలో 28వ తేదీ ఉదయం నుండి కూడా 3 రోజుల పాటు జనసేన ఇక్కడ ఉండేందుకు ఏర్పాట్లు అన్ని జరగడం జరిగింది. మొత్తానికి భారీ ఎత్తున అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి దాదాపు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 25,000 నుంచి 30,000 మంది కార్యకర్తలు, నాయకులు మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు మొత్తం జనసేనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రం రేపు ఉదయం 8 గంటల నుంచి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుండి నేరుగా రాడిసన్ బ్లూ హోటల్కి వెళ్తారు. తిరిగి ఉదయం 9:04 రాడిసన్ బ్లూ నుంచి బీచ్ లో ఏర్పాటు చేసినటువంటి విస్తృత కార్యకర్తల సమావేశం, కొంతమంది కార్యకర్తలు విడతల వారీగా కూడా కార్యకర్తల సమావేశాలు ఏర్పరిస్తే అందులో భాగంగా వైఎంసీఏ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలు పాల్గొంటారు. మరి సాయంత్రం తిరిగి అదే హోటల్కి వెళ్ళిన అనంతరం కూడా అక్కడ కొంతమంది ముఖ్య నాయకులతో సమావేశం అవుతారు. 29వ తేదీ కూడా అదేవిధంగా హోటల్ నుంచి బయటకు వచ్చి వైఎంసీఏ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 30వ తేదీ మాత్రం వివిధ కార్యకర్తలతోనూ, నాయకులతోనూ, ఎమ్మెల్యేలతోనూ ఈ ఏడాది పాలనపై కూటమి పాలనపై ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఇంకా ఏం చేయాలి, మనం కూటమి పాలన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకునే అంశాలపై కార్యకర్తల నుంచి నాయకుల వరకు కూడా, ఎమ్మెల్యే వరకు కూడా అందరితో కూడా చర్చించడం తప్పతప్పాలుగా వాళ్ళందరితో కూడా సమావేశాలు ఏర్పాటు చేశారు. అనంతరం 30వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియం మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ భారీ ఎత్తున 30,000 నుంచి 40,000 వరకు మొత్తం కార్యకర్తలు అంటే జనసేన 2 రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తలతో కూడా చేసుకుంటారు. ప్రధాన అంశం ఏంటంటే తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున తరలి వచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు కార్యకర్తలు జనసేనలో. తెలంగాణలో కూడా జనసేన బలపడేందుకు ఈ సమావేశం కూడా దోహదపడుతుందని కూడా చెప్తున్నారు. ఆ రాత్రి 8 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం కూడా ఆ రాత్రి 10 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. సాయిదా. రైట్, థ్యాంక్ యూ వాసు.